పనే ఉంటే మంచిదేమనిపిస్తుంది నాకు. వంట లేకుండా పని లేకుండా చేసినా ఆ ఒంటి గంటే, వంట భోజనం ఉన్నా సరే ఆ ఒంటి గంటే. అరే భోజనం వండుకునే పని లేదు, కానీ పెందలాడ వస్తారేమో అని ఆలోచిస్తే అదే టైం. అదిగో చూడండి ఎంత అయిపోయింది, 11:30 అయిందా? ఇంకా ఎప్పుడు వస్తారు మరి, ఇంకెప్పుడు వస్తారు నాయన? ఆలోచించండి. కాలం ఆగట్లేదు, సమయం ఆగట్లేదు, మనం మాత్రం ఆగిపోతున్నాం. వెళ్దాంలే, ఏంటి అన్ని ఆలోచనలు? మరీ చెప్తున్నాను కదా, మీ ఇంటి దగ్గర వంట లేకుండా ఈ పూటైనా పెందలాడ ప్రభు సన్నిధికి రండి అని ఎన్నిసార్లు చెప్పాను. ఎంతకాలం ఇలా బాధ పెడతా ఉంటారు నన్ను? ఒక్కరోజైనా పెందలక్కడ వచ్చి, ఒక్కరోజైనా ముందుగా వచ్చి ఉండరా? ఏమంటే ఏ సాకులు చెబుతారు, ఆ పని ఉంది, ఈ పని ఉంది. ఎందుకుండో పనులు? ఎప్పుడు ఉండే పనులే కదండి, ఎప్పుడు మనకు ఉండే పనులే కదా. ఈ పూట ఆపుకొని సాయంత్రం చేసుకోవచ్చు కదా పని అంటే. సరే మీ ఇష్టం, ఇంతకంటే నేనేమి బ్రతిమాలలేను, మీ ఇష్టం. మీరు ఎప్పుడు వచ్చినా సమయానికి వాక్యం నడిచెళ్ళిపోతూ ఉంటుంది. ఆలకించేవారు ఆలకిస్తారు, వద్దనుకున్నవారు వాక్యము కూడా వినటానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మరి ఈరోజు దేవుని యొక్క మాట మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనకి 2026వ సంవత్సరము బైబిల్లో ఉన్న మాట నేనేం చెప్పట్లేదు. ఏ సంవత్సరం అంట? ఏవండి, 2026వ సంవత్సరము. ఇది ఒక దయా కిరీటం. అంటే నీ తల మీద ఉన్న కిరీటం, అది దయ. కిరీటాలంటే చాలా చాలా రకాలుగా తయారు చేస్తారనుకోండి ఇకలోక మనుషులు. కానీ ఏ మనుషుడు తయారు చేయని కిరీటము సంవత్సరమనే దయా కిరీటం. ఇది దేవుడే తయారు చేసి మన తల మీద పెట్టాడు. మరి ఈ కిరీటమును అలంకరించుకున్న మీరు నేను, ఈ కిరీటముతో మనమందరం ఇంకా 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 ముందుకి ఎలా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా చెబుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, జాగ్రత్తగా వినండి. ఎన్ని ప్రసంగాలు వింటున్నారు మీరు? ఏమండి, ఇంతమంది బోధలు చేస్తే మీరు వింటున్నారు. కానీ మనలో మార్పు లేనిది, మారు మనసు లేనిది, ఎన్ని ప్రసంగాలు విన్నా అదంతా వృధా అయిపోతుందమ్మా. అంటే మారిన మనసుతో, విరిగి నలిగిన హృదయముతో దేవుడు చెప్పే ప్రతి ప్రసంగాన్ని తప్పనిసరిగా నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. వారానికి 3 రోజులు ప్రసంగాలు మందిరంలో జరుగుతున్నాయి. ఆ ప్రసంగాలు వినే మీరు నేను అందరం కూడా జాగ్రత్తగా దాచుకుంటేనే దాని నుండి ఫలం పొందుతాం, దాని నుండి మేలు పొందుతాం. ప్రసంగాలు, దేవుని మాటలు నీలో దాచుకోకుండా నువ్వు 24 గంటలు కష్టపడు, 24 గంటలు శ్రమపడు, నీకు ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు. ఇది వాస్తవం, బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమండి, నరుల కష్టార్జితం అంట అది ఎక్కువగా కాలేదంట. మనుషులు కష్టార్జితము ఎక్కువ అవ్వాలంటే యెహోవా నిన్ను ఆశీర్వదించాలా, దేవునిని ఆశీర్వదించాల. దేవుని ఆశీర్వదించకుండా వచ్చే ఆదాయము ఎక్కువ కాదు. అది ఎక్కువని ఆ కాసేపే అనిపిస్తుంది. అది మళ్ళా వారంలోనే అదంతా ఇటుపడి అటు పోతూ ఉంటుంది. మళ్ళీ మనం ఎక్కడున్నామంటే మళ్ళీ పేదరికం దగ్గరే ఉంటున్నాం.
దేవుని బిడ్డలారా, దయించి, నేనంత గొప్ప సేవకునేం కాదు కానీ మీలాంటి సహోదరుడిని నాకేదో దేవుడు చిన్న పని అప్పగించాడని ఆ బాధ్యతతో నేను సేవకు వచ్చాను తప్ప నేను గొప్పవాడిని ఏ రోజు చెప్పలేదండి. ఇంకా చెప్పాలంటే మీకంటే చాలా తక్కువ వాడిని. మీకు నయం ఏదైనా ఒక అక్షరమైనా ఉంది. మీ నోటిలో 2వ తరగతి 3వ తరగతి చదివిన వాళ్ళే మీరందరూ. కానీ నాకుంది అది లేదు. మరి లేని నాకు ఇంత గొప్ప సేవ పరిచర్యను అప్పగించి దేవుడు చేయిస్తున్నాడు. ఆ సేవలో మీరు కూడా బలపడాలని నా ఆశ. ఆ పరిచర్యలో మీరు కూడా అభివృద్ధి పొందాలని నా కోరిక. మీరందరూ బాగుండాలని నా 24 గంటలు నా ప్రార్థన కూడా. మీకోసమే కదా 24 ప్రార్థన చేస్తున్నాను నేను. బాబు నా కోసం చేసుకున్నాను అనుకున్నారు, నా కోసం అది ఎప్పుడు చేయలేదండి. మీరే, మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు, మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఆ కోరిక మేరకు మరి బాగుంటున్నారంటే ఏది కనబట్టలేదు. అరే ఏంటి ప్రభా, వీళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఏంటి ఇంకా ఎవరు బాగుపడలేదు అలాగని బాధ ఒకటి మిగిలిపోతుందండి. బాధ రాకూడదు కదా. ఒక సేవకుడికి బాధ కలగకూడదు. సేవలో ఉన్న నేను ఎక్కువగా బాధపడటం అది మీకు మంచిది కాదు. నేను ఎప్పుడూ సంతోషంతో ఈ సేవ చేయాలని బైబిల్లో రాస్తుంది. దుఃఖముతో కాకుండా సంతోషంతో నేను సేవ చేస్తూ ఉంటే దేవునికి మహిమే కదా, మీకు అందరికీ సమృద్ధి. మరి నేను ఎప్పుడు సంఘాన్ని చూసి బాధపడి ఏంటి ప్రభా, ఏంటి నాయన ఈ సంఘం ఎప్పుడు అభివృద్ధి పొందుతుందో అలాగని నేను బాధపడటం దేవుడికి అది ఇష్టం కాదు. అందుకని ఈ సంవత్సరమైన మొదలు కదా, మొదలు 26వ సంవత్సరం మొదలు, మరి ఈ మొదల నుంచి చివరికి వెళ్ళిన దాకా మీ కుటుంబాలలో, మీ వ్యాపారాలలో, మీ జీవితాలలో దేవుడు అభివృద్ధి పరచునుగాక. వాక్యం వినండి. 10 నిమిషాలే వాక్యం చూద్దాం, తర్వాత బలి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కార్యక్రమాలకు మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు కిరీటం వచ్చింది కదా మనకి, దయా కిరీటం. అంటే సంవత్సరం అనేది దయా కిరీటము. ఇది ఒకరకా ఇద్దరకా అంటే భూ ప్రపంచంలో జీవించే మానవులందరికీ దేవుడు ఇచ్చిన కిరీటం ఇది. దేవుడు ఇచ్చిన కిరీటం. ఇంకా ఈ కిరీటాలు ఒకటే కాదండి, ఎన్ని కిరీటాలు ఉన్నాయో, ఎన్ని కిరీటాలు ఉన్నాయని దేవుడు వాక్యం ద్వారాగా చెబుతున్నాడో ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకోండి. కీర్తనల గ్రంథంలోనే 102వ కీర్తన 27వ అధ్యాయం చూడండిమా. కీర్తనల గ్రంథంలోనే 102వ కీర్తన 27వ వచనం బాగా గమనిస్తున్నారా? నీవు ఏకరీతిగా ఉన్నవాడువు నీ సంవత్సరములకు అని ఎవరు చెబుతున్నారు? ఒక భక్తుడు, నీలాంటి వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక ప్రార్థనాపరుడు, ఏమండి, ఆ వ్యక్తి దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నీవు ఏకరీతిగా ఉన్నావు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఏకరీతిగా ఉన్నాడంటే ఏం చెప్పొచ్చు? మనము పుట్టక ముందు, ఈ భూలోకమును చూడక ముందు దేవుడు ఉన్నాడు కదా. ఆ దేవుడు ఇప్పటి వరకు ఎలా ఉన్నాడంటే ఏకరీతిగానే ఉన్నాడు. ఏకరీతి అంటే ఏంటి అర్థము? మార్పు లేనివాడు. ఏమండి, గంటకోలాగా యాస వేసుకునేవాడు కాదు, సంవత్సరం ఒకలాగా రూపం మార్చుకునేవాడు కాదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంత కాలము గడిచినా దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. అలాంటి దేవుని దగ్గర ఏమున్నాయంట? సంవత్సరాలు మితిలేనని ఉన్నాయంట. మితిలేనంటే లెక్క పెట్టలేని సంవత్సరాలు ఉన్నాయి అక్కడ ఆ దేవుని దగ్గర. అయితే ఆ సంవత్సరాల్ని మనకు దేవుడు ఒకటి 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 విడుదల చేస్తున్నాడు.
మరి అలాగ వచ్చే సంవత్సరం ఏ కిరీటం అంటే ఇది దయా కిరీటం అని కీర్తన గ్రంథములో ఏమండి 65వ కీర్తన 11వ వచనం ఉంది కదా. సంవత్సరం అనే నీ దయా కిరీటమును నాకు ధరింపజేసావు, నా మీదకు పంపించావు ప్రభువా అని భక్తులుగా విశ్వాసులుగా మనమందరము కూడా ఈ సంవత్సరము కూడా ఏమండి ఈ 26వ సంవత్సరము కూడా నీకు నాకు మన అందరికీ మన కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అందరికీ ఒక క్షేమకరమైన సంవత్సరముగా ఉండాలి అంటే, ఒక మేలైన సంవత్సరముగా ఉండాలి అంటే నువ్వు ఈ సంవత్సరము ఏమి చేయాలో వాక్యములు రాస్తుంది. అది పూర్వకాలం ముందు భక్తులు కూడా వారు చెప్తున్నారు. వారు చెప్పింది ఆలకిద్దాము, దేవుడు చెప్పింది కూడా ఆలకిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని యొక్క ఆలోచన విధానాలు మనకి బైబిల్ చూపిస్తుంది. బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడల్లా, ఈ బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడల్లా మనందరికీ ఏం తెలుస్తుంది అంటే, ఏం తెలుస్తుంది? దేవుని ఆలోచనలన్నీ మనకు తెలుస్తున్నాయి. మరి దేవుని ఆలోచన తెలుసుకున్న నీవు, దేవా నా కొరకు ఈ ఆలోచన చేసేవా, తండ్రి నీవే ఈ మాట చెప్పేవా, నాయనా నీ మాటను బట్టి నేను నడుస్తాను, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను జీవిస్తానని నీ జీవితంలో, నా జీవితంలో, ఇక్కడ ఉన్నవారు అందరి జీవితాలలో ఆ మాట చెరగని ముద్రగా వేయబడాలి. చెరగని ముద్రగా వేయబడాలి. అది చెరిపి వేయబడకూడదు. దేవుని బిడ్డలారా వినండి, అది మాసిపోకూడదు. ఏమండి, అది ఎప్పుడు కూడా తెల్లగా, ఏమండి తెల్లని కాగితంలో నల్లటి అక్షరాలు, ఆ అక్షరాలే దేవుని మాటలు కనుక మనమందరము ఆ మాటల ప్రకారముగా జీవించటానికి ఇష్టపడదాము. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. అలాగే సామెతల గ్రంథం కూడా చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం కూడా చదవండి. చూడండి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మొదట వాక్యంలోనేమో మితిలేని సంవత్సరాలు ఉన్నాయి, అది దేవుని దగ్గర. మరలా దేవుడు అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. అంటే మనము దీర్ఘాయుషు అంటే ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకుంటాం? ఉదాహరణగా మనం ఏం బాబు 100 సంవత్సరాలు లెక్కేస్తాం. దేవునికి స్తోత్రం. నిజమేనండి. 100 సంవత్సరాలు బ్రతికిన వారు వాటర్లో ఉన్నారా అంటే ఉన్నారు. గతములో ఉన్నారండి. గతములో మరి ఆ గతములో ఉన్నవారే కాదు, ఇప్పుడు కాలములో నువ్వు నేను మనము కూడా అనుకున్నట్లుగా తప్పగా 100 సంవత్సరాలు బ్రతుకుదామా? అట్లాడే 100 సంవత్సరాలు బ్రతకాలి అంటే దేవుని దయా కిరీటాలు నీ మీదకి వస్తూ ఉండాలా. దేవుడు పంపించిన కిరీటము ధరించుకుంటూ ఉండాలి నీవు. మరి ధరించుకున్న వారికి ఏమి గుణాలు ఉండాలి, ఏమి లక్షణాలు ఉండాలి, వారు ఏమేమి చేయాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందో మనం దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ఏమండి, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు చూసారా అన్నాడు. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఏమన్నాడు? నీవు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నేనంట, అలాగే నువ్వంట, ఇక్కడ ఉన్నవారు అందరం అంట ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని దేవుడు కూడా ఆలోచించాడు. చూడండి, నీవు జీవించిన సంవత్సరములు అధికములు. దేవునికి స్తోత్రం. అధికములు. నీవు నేను బ్రతికే సంవత్సరాలు ఎన్ని ఉండాలనుకుంటున్నావు? 100 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాం కదా. మన లెక్కల ప్రకారంగా అయితే 100 సంవత్సరాలు అనుకుంటున్నాం. మరి నువ్వు అనుకున్నట్లుగా దేవుడు చేయాలి కాబట్టి, నేను అనుకున్నట్లుగా దేవుడు చేయాలి కాబట్టి, మనమందరం అనుకున్నట్లుగా చేయాలంటే మనమందరము దేవుడు అనుకున్నట్లుగా చేయాలి. దేవుడు ఏమనుకున్నాడు అది మనం చేయాలి. దేవుడు అనుకున్నది మనం చేసినప్పుడేనండి మన సంవత్సరాలు పొడిగించబడతాయి.
ఏమంటే అనేక సంవత్సరాలు బ్రతకగలుగుతావు. దేవుడిచ్చిన ఆయుష్కాలం కాబట్టి అది 1 సంవత్సరం ఒకసారికి దయా కిరీటముగా నీ తల మీద పెట్టబెడతా ఉంటుంది. ఆ దయా కిరీటములో నీవు కూడా దీర్ఘాయుష్మంతుడవటానికి దేవుడు కృప చూపుతాడు. అందుకని ఆలోచన చేద్దాము. దేవుడు అందరికీ ఏం చేయాలనుకున్నాడు, ఏమి చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని మనం ఆలోచన చేద్దాం. తర్వాత ముందు నువ్వేం చేయాలి ఈ సంవత్సరము, నేనేం చేయాలి ఈ సంవత్సరము? ఏం బాబు, దేవుని వాక్యంలో మనం చూద్దాము. అది యెషయా గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనములో చూడండి. 2వ లైన్ తీసి 3వ లైన్ చదువుతారా ఒకసారి? 1వ లైన్ వదిలేసి ఏమా సంవత్సరము ఎంబడి సంవత్సరము నడవనియండి. దేవునికి స్తోత్రం. సంవత్సరం వెంబడి సంవత్సరము నడిచిపోతున్నాయి కదండి. అంటే గత కాలములో ఏమన్నా మనము 2025 సంవత్సరం అన్నాం కదా. ఇప్పుడు కాలములో ఏమన్నా మనము 2026 సంవత్సరం అన్నాం. అంటే సంవత్సరం గడిచిందా లేదా? ఏం బాబు, మరొక సంవత్సరం వచ్చిందా లేదా? వచ్చింది. ఇవన్నీ దేవుని సముఖములో నుండి వస్తున్నాయండి ప్రియులారా. దేవుని వద్ద నుండి మనకు అనుగ్రహించబడుతున్నాయి. అందుకు ఈ సంవత్సర కాలమంతా నీ జీవితములో, నా బ్రతుకులో, మనందరి కుటుంబాలలో దేవుడు గొప్ప 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 కార్యములు చెయ్యాలి, చేయించుకుందాం మనము కూడా. అయితే ఏం చేసి ఆ సంవత్సరాలు ఇంకా పొడిగించుకుందామంటే బైబిల్ గ్రంథములో చూద్దాం. ఇప్పుడు బైబిల్ గ్రంథములో చూద్దాము. చూడండి, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనము చూడండి. ఇదిగో ఇక్కడ పూర్వకాలమందు మనలాంటి విశ్వాసులు, గత కాలములో ఉన్న దేవుని ప్రజలు వారు నియమించుకుంటున్నారు. వారు ఏం చేయాలి, ఏం చేస్తే దేవుడు మన దీవిస్తాడు, ఏమి చేస్తే మన దేవుడు ఆశీర్వదిస్తాడో వారు ముందుగానే తెలుసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం వద్దా? చెప్పాలి, తెలుసుకుందాం. మనము కూడా తెలుసుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. మనము కూడా దేవుని వాక్యంలో ఏదైతే రాసి ఉందో, విశ్వాసి ఏం చేయాలని రాసి ఉందో, లేక దేవుని ప్రజలు ఏం చేయాలని రాసి ఉందో, దాన్ని మనము తప్పనిసరిగా పాటించటానికి సిద్ధపడదాము. చదవండి, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము. మరియు చూడండి, వారు అనుకుంటున్నారు మన దేవుని మందిరము సేవ నిమిత్తము. చూసారా ఏమన్నారు వాళ్ళు? దేవుని నిమిత్తము, మందిరము నిమిత్తము, ఆ మందిరంలో జరుగుతున్న సేవ నిమిత్తము ఆలోచిస్తున్నారండి. ఎంత గొప్పలండి వాళ్ళు, ఎంత గొప్పవారు బాబు. అంటే సేవ నిమిత్తం ఆలోచిస్తున్నారు, మందిరం నిమిత్తం ఆలోచిస్తున్నారు, దేవుని నిమిత్తం కూడా ఆలోచిస్తున్నాడు. అంటే ఈ మనుష్యులు ఎంతటి విశ్వాసులు, ఎంత గొప్పవారు. మరి వీళ్ళందరూ ఇలాగనుకోవడం ఏంటి అసలు? ఒకవేళ మనం కూడా అనుకోలేదు ఇప్పటి వరకు. ఎలాగనుకున్నామంటే, అరే కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఇంటికి సున్నాలు వేయాలనుకున్నాం, అవునా కదా, రంగులు వేసుకోవాలనుకున్నాం, లేక బూజు దులుపుకోవాలనుకున్నాం, లేక సామాగ్రిని శుభ్రం చేసుకోవాలనుకున్నాం. ఏమంటే ఇంకా మనం చెప్పాలంటే మన ఒంటి మీద వస్త్రాలు కూడా మంచి కొనుక్కుందాం అనుకున్నాం. అంతేనా కదా? ఏం బాబు, అవునా కదా? మాట్లాడటే అవునని చెప్పరేట ఒక మాటలని ఆలస్యం చేయకూడదు. అవునా కాదా? అవును అనుకున్నాం. అలాగే ఏమండి ఇంకా చెప్పాలంటే ఈరోజు మంచి విందు కార్యక్రమం కూడా చేసుకుందాం. అవునా? మన కోసమేనా కదా, మన కోసమే. అరే ఇంకా మనం ఏం చేసాం? డబ్బులు పోగేసుకున్నాం. అవునా? ఎవరి కోసం అంటే మన కోసమే. కానీ దేవుని కోసము, లేక మందిరం కోసము, లేక సేవ కోసము ఏదైనా చేసావా అంటే ఏమీ లేదు అన్నట్టుగా ఉంటుంది కదా. అలాగని మిమ్మల్ని అంటలేదు, కానీ అంటే వాక్యంలో ఉన్న విషయం చెబుతున్నాడు దేవుడు. వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఇప్పటికైనా సరే గత కాలం అంతా మర్చిపోండి.
గత కాలంలో చేసేమో లేదో అది దేవునికే తెలుసు. ఇక రాబోయే కాలమైనా రాబోయే సంవత్సరాలైనా తప్పనిసరిగా దేవుని కొరకు, దేవాలయం కొరకు, లేక మందిరంలో జరుగుతున్న సేవ కొరకు ఏదో ఒకటి మనము చెయ్యాలి. ఇదిగో ఇలా అంటున్నారండి. ఏమన్నారమ్మా? మళ్ళా చదువురు ఒకసారి చూడండి. దేవుని కొరకు, మందిరము సేవ కొరకు ప్రతి సంవత్సరము, చూసారా, ప్రతి సంవత్సరం అంటండి. ప్రతి సంవత్సరము అంటే ప్రతి సంవత్సరం అంటే వచ్చే సంవత్సరాల గురించా, పోయిన సంవత్సరాల గురించా? వచ్చే సంవత్సరాల గురించి వాళ్ళ ఆలోచన. ప్రతి సంవత్సరము తులమ ఎండిలో 3వ వంతు ఇచ్చుదామని నిబంధన చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. చూసారా? అంటే దేవుని కొరకు, మందిరం కొరకు సేవ నిమిత్తము వారి జీవితాల్లో విలువైన వస్తువు ఏమిటి అని అంటే అది ఎండి అని రాయింది బైబిల్లో. ఎండి అంటే పరిశుద్ధతకు సూచన. ఎండి అంటే దేవునికి ఇష్టమైనది అనే అర్పణ. ఎండి అనగా దేవుడు అంగీకరించే స్థుతి కూడా. ఆలోచించండి. ఎండి అంటే ఆభరణంగా చూడకండి దాన్ని. ఎండు దేనికి చూసిన అన్నాను? పరిశుద్ధతకు చూసిన కదా. ఎండి అన్నది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ దేశంలోనైనా, ఏ ప్రపంచంలోనైనా తుప్పు పట్టినట్టుగా చూసారా మీరు? తుప్పు పట్టదు ఎండి కదా. అదెప్పుడు తెల్లగా ఉంటుంది. ఆ తెల్లదనం దేన్ని సూచిస్తుందంటే దేవుని మనసును సూచిస్తుంది. ఏమంటే ఆలయ పవిత్రతను చూపిస్తుంది. సేవ యొక్క నియమాన్ని చూపిస్తుంది. ఇదిగో ఆ విశ్వాసులంట వారు ఎండి అన్న దాన్ని తీసుకున్నారు. దానిలో 3వ వంతు ఏమండి ఏం చేయాలనుకున్నారు? సేవ నిమిత్తము దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడండి. ఇలాగా ఎవరెవరు వచ్చారు? ఇలాగ ఎంతమంది చేశారు? ఈ వాక్యాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. తర్వాత చదవమా. తర్వాత ఏమా? విషయములోను, అవును, నిత్యము అర్పించే దాన బలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అన్ని పనుల విషయములోను, ప్రతిష్ట అర్పణలైన వస్తువులను ఇశ్రాయేలుకు, అవును, అంతటి విషయములోను దేవునికి స్తోత్రం. అంటే వారు జీవించే కాలం అంతటిలో, వారి కుటుంబాలలో చేసే ప్రయత్నాలన్నిటిలో ప్రభువైన దేవుని కొరకు ప్రాయశ్చిత్తము జరగాలి కదా. ప్రాయశ్చిత్తము చేయబడాలి. అందుకు వస్తువులనేమి, గొర్రెలనేమి, మేకలనేమి, పశువులనేమి, సంపాదించే సంపాదనలేమి, లేక మన ఇళ్లలో, మన కుటుంబాల్లో ఉన్నది ఏదైనప్పటికీ కూడా దేవుని సేవ నిమిత్తం మనం ఏం చేయాలంట? అలాగ చేద్దామని నిర్ణయించుకున్నారంటండి. అందుకు ఆనాటి కాలాన్ని బట్టి ఆనాటి ప్రజలను, ఇలాగ చేసే బిడలను దేవుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? ఏమండి? ఇలాగ చేసేవారి గురించి, ఇలాగ అర్పించేవారి గురించి, లేక ఈ సంవత్సరంలో ఏమండి మొదటగా అడుగు పెట్టాం కనుక, లేక ఈ సంవత్సరానికి మొదటి దినము కనుక దేవాది దేవుడు చెప్తున్న మాటలను బట్టి నువ్వు కూడా అనుకోవాలి, నేను కూడా అనుకోవాలి. ఇలాగ మనమందరం కూడా అనుకోవటం వలన మన దేవుడు, మన తండ్రి, మన రక్షకుడైన యేసు ప్రభువారు పరలోకములో నుండి నీ కొరకు, నా కొరకు ఆశీర్వాదాలు పంపిస్తూ ఉంటాడు కదా. ఇలాగా చేసేవారి కొరకు. అర్థమైంది అందరికీ వాక్యం బాబు? ఇలాగా చేసేవారు ఎలాగ చేశారంట? వాళ్ళు
దేవుని సేవ నిమిత్తము, మందిరము నిమిత్తము, లేక దేవుని నిమిత్తము ఏదో ఒకటి నేను ఇలాగ చేస్తాను ప్రభువా, నీ కొరకు ఈ పని చేస్తాను ప్రభువా, నీ కొరకు ఇక్కడికి వెళ్తాను ప్రభువా, నీ నిమిత్తం ఇలా ఉంటాను ప్రభువా అనుకునేవారు నిమిత్తము దేవుడు ఏం చేశాడో చూద్దామా? చూద్దాం. అది జాగ్రత్తగా దాచిపెట్టి ఉంది దేవుని సముఖంలో. చూద్దాం, కాసేపు పట్టండి. ఇంకా వాక్యం విందాం. ఏమండి, ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలోకి రండి. ఇప్పుడు చదివిన వాక్యాలన్నీ మీరు రాసుకోండి, ఒకసారి పెట్టుకోండి. భవిష్యత్తులో మనకు మేలైన మాటలు ఇవి. రాబోయే కాలాల్లో, రాబోయే సంవత్సరాలలో నీ కుటుంబానికి ప్రయోజనకరమైన మాటలు ఇవి. అందుకు నువ్వు, నేను, మనమందరం కూడా ఈ వాక్యాల్ని వీలైతే పుస్తకం మీద రాసుకో, ఇంకా వీలైతే హృదయం మీద రాసుకో. అది దినదినము నీ జ్ఞాపకంలోకి రావాలి, నీ మనసులోనికి రావాలి, నీ మనస్సులో ఉండాలి. అలాగా ఉండినట్లుగా పరిశుద్ధాత్ముడే నిన్ను ఆశీర్వదించునుగాక. ఇప్పుడు చూడండి, ఎస్తేరు గ్రంథంలోకి రండి. ఎస్తేరు గ్రంథము అందరూ జాగ్రత్తగా చూద్దాము. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం కానీ చదవండి. యూదులకు ఈ 2 దినాల గురించి రాసిన ప్రకారము, అదిగో మళ్ళా మాట వచ్చింది కదా, ఏ సంవత్సరం అంట? ప్రతి సంవత్సరము వాటి నియామక కాలములను బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరములకు అది ప్రతి సంవత్సరమునకు. ప్రియులారా, అర్థం చేసుకోండి. ఈ దినములు ప్రతి సంవత్సరము తరతరములకు కదా. నియామక కాలములంటే దేవుణ్ణి ఆరాధించే దినాన్ని నియమం అంటారు. ఇదిగో ఆదివారం వచ్చింది, ఆరాధించాలి మనము. శనివారం వచ్చింది, ఉపవాసం ఉండాలి మనము. బుధవారం వచ్చింది, దేవుని గణపరచాలి మనం అనే నియామక కాలాలు అవి. ఏమండి, నియామక కాలాలు అంటే దేవుని పని కొరకు నియమించబడిన సమయం. ఆ సమయమందు వారు ఏం చేశారంట? ఏమండి, వారు ఏం చేశారని బైబిల్ రాసి ఉందో మళ్ళా చదువుకుందాం. వాక్యాన్ని చదవమా? ఈ 2 దినములను గూర్చి రాయబడిన ప్రకారము ప్రతి సంవత్సరము వాటి నియామక కాలములను బట్టి ఆచరించదమని చెప్పి ఈ దినములు తరతరములకు ప్రతి కుటుంబములో ఉండాలి నియమము. ప్రతి కుటుంబము తెలుసుకోవాలి సత్యము. ప్రతి కుటుంబ సభ్యులందరూ కలిసి దేవుని యొక్క నియామక కాలములో తప్పనిసరిగా కుటుంబం యావత్తు ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇవాళ ఒక్కరోజే కాదు, నియామక కాలాలు వస్తూ ఉంటాయి కదా మనకి, నియామక దినాలు వస్తూ ఉంటాయి కదా మనకి. అదిగో వచ్చేటప్పుడు వచ్చిన ఆ కాలాన్ని లేక సమయాన్ని లేక దినాన్ని తప్పనిసరిగా నువ్వు నేను ఆచరించాలా. పూర్వకాలం మంది విశ్వాసులు ఆచరించారు. వారు ఆచరించిన దాన్ని బట్టి ఇదిగో రాయబడిన బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు మనం చదువుకుంటున్నాము. చదువుతూ ఉంటే వారు ఇలాగ చేశారని మనకు తెలుస్తుంది, వారు ఇలాగ ఆచరించారని తెలుస్తుంది, ఈ యొక్క నియామక కాలాన్ని వారందరూ పాటించారని తెలుస్తుంది. అలాగ చేయటం వలన వారి కుటుంబాలలో సంతోషాన్ని దేవుడు మిగిలించాడు, ఆనందాన్ని దేవుడు మిగిలించాడు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము, దీవెన వెంబడి దీవెనలు వారి ఇంటిలోని వారి కుటుంబంలోని ఏమండి కురిపించబడినట్లుగా దేవుడే అనుమతించేవాడు. అందుకే ఆ కుటుంబాల్లో కొరత లేదు, ఆ కుటుంబాల్లో లోటు లేదు, ఆ కుటుంబాలకు ఎప్పుడు కూడా సర్వ సమృద్ధిని దేవుడు పరలోకమును కురిపించాడన్నట్లుగా బైబిల్ గ్రంథం రాస్తుంది. సహోదరులారా, మీరు కూడా మనము కూడా ఈ 2026వ సంవత్సరాన్ని గుర్తించుకోండి.
ఇది బంగారు సంవత్సరం నేను చెప్పలేదు, కానీ ఏమండి దేవుడు అనుగ్రహించిన సంవత్సరం అని, అది ఒక దయా కిరీటం అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదని నేను మీకు తెలియపరుస్తున్నాను. దీని మీద మీరు మనసు పెట్టండి, దీని మీద మీ ఆలోచన పెట్టుకోండి. అయ్యా, ఈ సంవత్సరం నాకు ఇచ్చావు ప్రభువా, ఈ సంవత్సరం అంతా నేను ఏం చేయాలి తండ్రి అని ప్రభువుని అడగండి, దేవునికి చెప్పండి. తప్పగా దేవుడే తన ఆత్మ ద్వారాగా మీతో మాట్లాడతాడండి, మీతో మాట్లాడతాడు. మీకు ఏదో ఒక ఆలోచన ఇస్తాడు. బాబు ఇది, అమ్మా ఇది, ఇలాగ చేయాలి మీరు, ఇలా ఉండాలి మీరని తప్పనిసరిగా దేవుడు మీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబములో ఈ నియామక కాలమును గురించి ఒక ఆలోచన కలిగి ఉందాం. మనము కూడా ఒక మంచి నిర్ణయం కలిగి ఉందాం. మనము కూడా మనం చదివిన లేఖనాలన్నీ కూడా చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నవి. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, జరగనియండి. ఏమండి, మితిలేని సంవత్సరాల దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, పొందుకుందాం. ఏమండి, ప్రతి సంవత్సరం మన కిరీటం తల మీద పెట్టాడు దేవుడు. దాంట్లో దయ ఉంది, కృప ఉంది. నీవు నేను సంతోషించడానికి దేవుడు ఒక అవకాశమును ఇస్తున్నాడని మాట మనము బైబిల్ గ్రంథము ద్వారాగా తెలుసుకున్నాము. బైబిల్ గ్రంథం ద్వారాగా తెలుసుకున్న నీవైనా నేనైనా సరే ఇంకా ఏమి జరుగుతుందో చూద్దాం. పూర్వకాలం ముందు వారు చేసిందంతా తెలుసుకుందాం. మనం ఇప్పుడు కాలంలో మనము కూడా కలిగి ఉందామా వద్దా అని నిర్ణయించుకుందాం మనము కూడా. అలాగే ఇప్పుడు చదవండి, ఇప్పుడు నిర్గమకాండములో ఉన్న మాట చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. నెలలలో ఈ నెల ఏ నెల బాబు? మొదటి నెలనా కదా? మొదటి నెలే, లేక మొదటి దినమే, లేక మొదట వారమే అని మనకు లెక్కలు తెలుసు కదండి. అందుకే బైబిల్ కూడా ముందుగానే దేవుడు రాసి పెట్టాడు, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు. ఎవరి సంవత్సరం అంటే ఇది? ఇప్పుడు చూడండి, దేవుని వద్ద నుంచి వచ్చేసింది మన దగ్గరికి. మన దగ్గరికి వచ్చిన సంవత్సరం ఏమైంది? మన తల్ల మీద ఏమంటే కిరీటముగా అలంకరించబడింది. అయితే ఇది మీ సంవత్సరం అని దేవుడు అంటున్నాడు. అయ్యా, ఇది మీ సంవత్సరము, ఇది నేను మీకు ఇచ్చాను. ఇది దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలంతా మీకు రావాలి, మీకు రావాల్సింది. అందుకు ఈ దినాలలో, లేక ఈ వారాలలో, లేక వచ్చే నెలల కాలములో మీ అందరూ మేలు పొందాలంటే, మీరందరూ సంతోషంగా ఉండాలంటే మీరు ఈ వాక్యములో ఉన్న విషయాల్ని మీరు గమనించాలని దేవుడు చెబుతున్నాడు. చదవమా. ఈ నెల దశమి నాడు చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ కుటుంబం వచ్చిందా లేదా? ఇందాక మీరు నెహెమ్యా గ్రంథంలో చదివారు. ఏమండి, ప్రతి కుటుంబము కదా, ప్రతి గ్రామములో ఉన్న కుటుంబాలు, ప్రతి జిల్లాలో ఉన్న కుటుంబాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాడు మళ్ళా. ఏమండి, మీలో ప్రతి కుటుంబ సభ్యులు లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథంలోనేమో ఎండి అని చెప్పాడు కదా, నిర్గమకాండంలోనే ఏం చెప్పాడు? ఒక మేక పిల్లనైనను గొర్రె పిల్లనైనను అని ఉంది. అంటే పూర్వకాలమందు బైబిల్ పండితులు విశ్వాసులు అర్పించిన అర్పణలన్నిటిని గురించి బైబిల్ గ్రంథములు రాయించి పెట్టారు. ఎందుకు అవన్నీ రాసి పెట్టారు అనంటే, రాబోయే తరాల వారు ఈ విషయాలు తెలుసుకోవాలి, ఇది వారు గ్రహించాలి, వారి జీవితాల్లో ముద్రగా వేయబడాలి, వారి కుటుంబాలలో ఈ నియామక కాలాలు ఉండాలి. ఇది వారందరూ తెలుసుకోవాలంటే ఇది రాయబడాలా, ఇది రాసి ఉంచాలని దేవుడే ప్రవక్తలకు, ఏమంటే సేవకులకు ఆలోచన పుట్టించి వారి చేత రాయించాడు. ఆ మాట కూడా చూడండి ఒకసారి.
యెషయా గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఆ మాట కూడా చూద్దాం. ఎవరు రాయించారో ఈ మాటను మట్టి తెలుసుకుందాం మనం. ఎవరు రాశారో ఈ వాక్యాలన్నీ కూడా ఆ మాట కూడా చూద్దాం. ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనము. మరియు యెహోవా దేవుడు, నీవు ఒక గొప్ప పలక తీసుకొని మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దేవుడైన యెహోవా అంటున్నాడు, అబ్బాయ్ ఇదిగో నువ్వు ఒక గొప్ప పలకొట్టి తీసుకురారా. ఏమండి? అయితే నేను చెప్పే మాటలన్నీ గొప్ప మాటలే, కానీ ఏ అక్షరాలతో రాయమన్నాడు దేవుడు? సామాన్యమైన అక్షరాలంట. సామాన్యమైన అక్షరాలు అంటే అర్థం ఏంటి? ఏమండి? ఉదాహరణకి మనకి ఎవరికి ఇంగ్లీష్ రాదు, అవునా? అవును. మనకి తెలుగే వచ్చు. అందుకని తెలుగు భాష నేర్చుకున్న వారికి అర్థం అవ్వాలంటే ఈ పలక మీద లేక ఈ అక్షరాలతో ఏమి రాయాలంట? ఏమండి? సామాన్యమైన అక్షరాలతోనే రాయాల. సామాన్య ప్రజలు కదండి మనము. చేపలు పట్టుకొని జీవించేవారేమో. మనకి బైబిల్ ఎలాగ అర్థమవుతుంది? అర్థం కాదు. అందుకే దేవుడు ముందుగా ఆలోచించి మనకు అర్థమయ్యేటట్లుగా గ్రంథాన్ని రాయించి పెట్టాడు. అది రాసిన ఎవరో చూడండి కింద వాక్యంలో. నా నిమిత్తం అన్నాడు చూడండి దేవుడు. నా నిమిత్తము నమ్మకమైన సాక్షులు ఉన్నారు కదా. ఎవరు కావాలన్నాడు దేవుడు? నమ్మకమైన సాక్షులు. వారైతేనే రాయాలి, వారైతేనే రాయగలుగుతారు, వారి చేత రాయించానని దేవుడు అనుకున్నాడు ఆ ముందు పూర్వకాలం ముందు. ఇదిగో ఇప్పుడు ఇశ్రాయేలైనను యూదులైనను దేవుని నమ్మిన ప్రజలందరూ కూడా ఏమేమి అనుకున్నారు, ఏమేమి చేశారు, చేయబడినవన్నీ కూడా గ్రంథములో రాయబడ్డాయి. రాయబడిన గ్రంథాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం కదా. ఏమ్మా? ఎవరు చదువుతున్నాం? మనం చదువుతున్నాం. అంటే ఇప్పుడు మనకు అర్థమైందా బైబిల్ అంటే? అర్థమవుతుంది. చూడండి, మన భాషలకు వచ్చింది బైబిల్, మనకు అర్థమయ్యే అక్షరాలకు వచ్చింది బైబిల్. ఈ బైబిల్ని బట్టే మన దేవుని యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ఈ బైబిల్ని బట్టే దేవుని గొప్ప సంగతులను తెలుసుకోగలుగుతున్నాం. ఈ బైబిల్ని బట్టే దేవుడు నీకు నీ విశ్వాసం తగినట్లుగా ఏమి చేయబోతున్నాడు అన్న దాన్ని కూడా తెలుసుకుంటున్నాం. అందుకని దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా మేలైన దాన్ని పొందాలనే దేవుడు ముందుగానే ఆలోచించాడు. ఆ ఆలోచించిన దేవుడు ఏం చేసి చదవం, ఇంకా చదవరా? ఇంకా ప్రవక్తలను ఎవరండి? సాక్ష్యము పలుకుటకు యాజకుడైన యూరియయు లేయయు కుమారుడగు జకరయ్యను దేవునికి స్తోత్ర. చూడండి, యాజకులు రాశారంట బైబిల్ని కదా. యాజకులు రాశారంట బైబిల్ని. తర్వాత ఎవరు రాశారు? ప్రవక్తలు రాశారంట బైబిల్ని. తర్వాత ఎవరు రాశారు? అపోస్తలులు కూడా రాశారు కదండి. పౌలు గారు కూడా రాశాడు బైబిల్ని. అంటే ఈరోజు ఈ గ్రంథం నీ చేతిలో ఉందంటే పూర్వకాలం మందు ఎవరి ఆలోచన బయలుపడింది? దేవుని ఆలోచన బయలుపడింది. ఆ దేవుని ఆలోచన ఎవరు అక్షరాలతో రాశారు? సేవకులు రాశారు, యాజకులు రాశారు, ప్రవక్తలు రాశారు. అలా రాయబడిన గ్రంథమే ఈ బైబిల్ గ్రంథము. మీ చేతుల్లో ఉన్న గ్రంథము ఆ దేవుడు రాయించిన గ్రంథం. అందుకే దేవుడు రాయించిన గ్రంథములో ఇవన్నీ రాసి ఉన్నాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు చదివాం కదా. ఒక్కొక్క కుటుంబం చొప్పున ఏం చేయాలంటే బాబు, గొర్రెనైనను మేకనైనా ఒక అర్పణగా తెచ్చుకొని రావాలంట. ఎవరికి? దేవునికి సమర్పించటానికి, పరిశుద్ధ దేవునికి అర్పించటానికి. నీ కుటుంబము, నీ భార్య బిడ్డలు, నీ భర్త అందరూ కలిసి ఒక అర్పణ దేవునికి సమర్పణ చేసుకోవాలని ఇదిగో బైబిల్ రాసి ఉంది. ఒకవేళ గడిచిపోయిన సంవత్సరాలలో చేయలేదేమో మనం,
ఏమంటే అలా ఇవ్వలేదేమో మనం, అలా అర్పించలేదేమో మనం. అయితే ఈ సంవత్సరము మీ సంవత్సరం అన్నాడు దేవుడు కదా. ఎవరి సంవత్సరం ఇది? మన సంవత్సరం అని దేవుడు అన్నాడు. అలాగని మనమే తీసుకున్నావా? లేదు లేదు, దేవుడు అనుగ్రహిస్తేనే మనకు వచ్చింది. ఈ సంవత్సరం కూడా నువ్వు భూమి మీద బ్రతికి ఉండాలి. ఈ సంవత్సరం కాలం అంతా కూడా నువ్వు చూడాలి. ఈ సంవత్సరం దేవుడు నీ పట్ల చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు కళ్ళార నువ్వు చూసి వాటిని అనుభవించి నీ దేవుడు నువ్వు మహిమపరచుదువుగాక. అందుకని దేవుని బిడ్డలారా, ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటి ఒకటి మనం తెలుసుకుందాం కదా. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం చదివాము, ఏమండి, 2 ఎస్తేరు గ్రంథం చదివాము. ఇప్పుడు 3వది ఏం చదువుతున్నాం? నిర్గమకాండం చదువుతున్నాం. ఈ 3 గ్రంథాల్లో ఏమనుంది? ఏమండి, 1 సంవత్సరం అని ఉంది. 2 మీ కుటుంబ లెక్క చెప్పిన మీ దేవుని కొరకు సిద్ధపడండి అని చెప్పాడు. మళ్ళా 3వ వాక్యం ఏం చెప్పాడు? మీ కుటుంబాలు లెక్క చెప్పిన ఒక గొర్రెనైనా మేకనైనా తీసుకుని రావాలి అన్నాడు. అయితే ఇప్పుడు గొర్రెలు మేకలో దేవుడికి అవసరం లేదు. కానీ ఏమండి, గొర్రె పిల్లలాంటి నీ పిల్లలు ఉంటారు కదా, నీ ఇంట్లోని ఉంటారా? ఉండరా? గొర్రె పిల్లలు లాంటి మీ బిడ్డలు ఉంటారు, మేక పిల్లలు లాంటి మీ బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డలు ఎత్తుకొని నీ భార్య, నీ భర్త, మీరిరువురు కలిసి మీ 2 బిడ్డల్లో 3 బిడ్డల్లో దేవుడిచ్చిన బిడ్డలందరినీ తీసుకొని దేవునికి సమర్పించుకోండి. ఏమండి, దేవునికి సమర్పించుకోండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది అలాంటి వారు ఉన్నారు. తమ బిడ్డలను దేవుని కొరకు సమర్పించేశారు. దానికి ఉదాహరణగా హన్నా అనే స్త్రీ తనకు తొలిసూరుగా పుట్టిన కుమారుణ్ణి దేవుని సేవ నిమిత్తము దేవుని కొరకే ఆ బిడ్డని అర్పించేసింది కదా. అది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో ఏమంటే కన్యకైన మరియమ్మ గారు కూడా తనకు తొలిసూరు పుట్టిన బిడ్డను ఏం చేసింది? దేవాలయం తీసుకొచ్చి దేవునికి నాజూరు చేయించేసింది. ఇతడు దేవుడికి సేవ చేయాలా, ఇతడు దేవునికి ప్రతినిధిగా ఉండాలా, ఈయన వల్ల అనేక మంది మార్పు చెందాలా, అనేకులకు పాపక్షేమం కలగాల అని కన్యకైన మరియమ్మ యేసేపులు కూడా తన తొలిసూరుగా పుట్టిన కుమారుని ఏం చేశారమ్మా? దేవునికి సమర్పించారు. ఇది మేకలు గొర్రెలు అంటే ఇప్పుడు గొర్రెలు మేకలు కొనుక్కొని తోలుకురమ్మంటలేదు. అంటే మీ బిడ్డలనే మీరు తీసుకొని రావాలి, మీ బిడ్డలనే దేవునికి అర్పిస్తూ ఉండాలి. ఇదిగో ప్రభా, నువ్విచ్చిన బిడ్డలు, నీవిచ్చిన కుమార్తె కుమారుడు, నాయనా ఈ బిడ్డలు నువ్వే నువ్వే నీవే జ్ఞాపనం చేసుకో, నీవే వీరిని ఆశీర్వదించని నువ్వు ఎప్పుడు కూడా ఆ మాట పలుకుతూ ఉండాలి దేవుని బిడ్డలారా. అలాగే ఎప్పుడైతే భార్య భర్తలుగా లేక తల్లిదండ్రులుగా అనుకొని తమ బిడ్డలను దేవునికి సమర్పిస్తారో ఆ బిడ్డలను దేవుడు ఏం చేస్తారో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతారు త్వరగా. 14 వచ్చి చదవలేకపోతే 14 వచ్చిన త్వరగా చదవండి మరొకరు. అదిగో ఏమన్నాడు యేసుప్రభువారు? చిన్న బిడ్డలను నా వద్దకు రానియండి, వారిని ఆటంకపరచకండి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదని చెప్తున్నాడు తల్లిదండ్రులకు. చూసారా? లేక పెద్దవారికి చెబుతున్నాడు, మీరు తీసుకొని వచ్చిన గొర్రె పిల్ల లాంటి మీ బిడ్డ, మీరు తీసుకొని వచ్చిన మేక పిల్ల లాంటి మీ బిడ్డ, మీ బిడ్డలను నా వద్దకు రానియండి, వారిని ఆటంకపరచకండి, వారిని ఆపివేయకండి. వీలైతే మరి ఇంకా మీరు ప్రేరేపించి, ప్రభు మాట ఉంది వెళ్ళి బాబు, ఇదిగో ప్రభు కార్యం జరిగిపోతుంది వెళ్ళి నాయన, చర్చిలో ప్రార్థన జరుగుతుంది వెళ్ళండి అని ఇంకా బిడ్డలను మీరు పురుకొల్పాలని దేవుడు చెబుతున్న మాట. ఆ బిడ్డలను ఏం చేశాడు దేవుడు? ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి దేవునికి స్తోత్రం. నీ బిడ్డలు ఆశ్రయించబడవద్దా? నీ కుటుంబం ఆశ్రయించబడాలా లేదా? అంటే నువ్వు దేవుని యొక్క నియామక కాలాలు ఏం చేయాలా? తప్పనిసరిగా మనము ఆచరించాలా. దేవుని బిడ్డలారా, నియామక కాలం ఒకటి ఉంది. అంటే దేవుణ్ణి ఆరాధించే దినం ఒకటి ఉంది. ఆ దినము పరిస్థితులు ఎలాగున్నా సరే,
ఏమండి నీ స్థితిగతులు ఎలాగున్నా సరే నువ్వు నీ కుటుంబ సభ్యులందరూ ఏకముగా నీ దేవుడిని యెహోవాని ఆరాధించడానికి వచ్చుదురుగాక. మీ దేవుడిని యెహోవాని ఆరాధించుదురుగాక. ఈ సంవత్సర కాలం అంతట్లో మీ దేవుడు మీకు ఇచ్చిన దినములన్నిటిలో మీకు ఆయన కృప చూపి మిమ్మలను ఆదరించునుగాక. అందుకు బైబిల్ చూడండి, ఇలాగ అందరూ నియమిస్తూ ఉన్నారండి, అందరూ ఆచరిస్తూ ఉన్నారండి. వారి కుటుంబాలు అన్నీ కలిసి ప్రభు సన్నిధికి వచ్చేస్తున్నారండి. ఏమండి, ప్రభు సన్నిధికి వచ్చేస్తున్నారు. ఆ మాట కూడా చూస్తారా? ఆ మాట కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథం ఏమా యేసేపు ఇంటివారు అంటండి. ఏం బాబు పురుషులు మీరు చూడండి కొంచెం. ఎవరంట? యేసేపు ఇంటివారంటే ఎవరెవరని చెప్పొచ్చు? భార్య, పిల్లలు కదా. యేసేపు అన్న అతను పురుషుడు. మీ ఇంటివారు అన్నప్పుడు తన భార్య ఉందా? ఉంది. తన పిల్లలు ఉన్నారా? ఉన్నారు. అంటే ఆయన పిల్లలు ఎంతమంది అంటే 2 కుమారులు యేసేపుకి. యేసేపు తన భార్య 2 బిడ్డలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? బేతేలుకి వెళ్తున్నారు. బేతేలు అనగా దేవుని నివాసము, దేవుడు నిలిచుండే స్థలము. అక్కడికి వచ్చిన వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ చర్చికి వచ్చిన వారందరినీ దీవిస్తున్నాడు. ఆ మందిరంలో ఉన్న వారందరినీ ఏమంటే పరలోకపు దీవెనలతో వర్షములాగా కురిపిస్తున్నాడు. ఈరోజు మీకు కూడా, మీరు కూడా, మనము కూడా ఆశీర్వదించబడదాం. నీకు నాకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. తప్పనిసరిగా ఈ భూమి మీద నువ్వు వర్ధిల్లుకోవాలి, నువ్వు అభివృద్ధి పొందుతూ రావాలి. అది దేవునికి మహిమ కలిగించే పని, అది దేవుడు మహిమ పొందే పని. కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? నియామక కాలాల్ని గ్రహించాలి. ఆ నియామక కాలం వచ్చిన రాగానే నీ ఇంటి వారందరిని తీసుకొని ఆలయానికి వస్తూ ఉండాలి. దేవాలయమునకు రావాలి, మందిరమునకు రావాలి. అలా వచ్చిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. అలాగ నడిపించబడుతున్న ప్రజలందరినీ దేవుడే దీవించునుగాక. అందుకని దేవుని బిడ్డలారా, ఈ దినము మరి ఈ సంవత్సరానికి మొదటి దినమే, ఈ సంవత్సరానికి మొదటి నెలే, ఈ సంవత్సరానికి మొదటి వారమే ఇది. అందుకు ఈరోజు ఈ సంవత్సరం ఉద్దేశించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం ఉద్దేశించే దేవుడు నీకు చక్కని సలహాలు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం ఉద్దేశించే నీకు పరలోక మర్మములన్నిటినీ బయలుపరుస్తున్నాడు దేవుడు. కానీ ఆలకించుచున్న నీవే, ఆలకించుచున్న మనమే అర్థము చేసుకొని ఆ మాటలు దాచుకోవడానికి ప్రయత్నం జరగాల. దేవుని బిడ్డలారా, ప్రయత్నము జరగాల. మనమందరం ఏ ప్రాంతంలో ఉన్నామంటే ఏం చెప్తారు బాబు? మనమందరం ఏ ప్రాంతంలో ఉన్నామమ్మా? సముద్ర తీరమున ఉన్నాం, అంతేనా? భూమికి మధ్యలో ఉన్నావా? లేం కదా. భూమికి చివర సముద్ర తీరమున ఉన్నాం. సముద్ర తీరమున ఉన్నవారు పూర్వం ఏం చేశారో ఒక వాక్యం చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. అవునా? అపొస్తలుల కార్యముల గ్రంథం చూడండి. ఇప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథములో రాయబడిన మాటను చూద్దాం అందరం కలిసి. ఆ మాటను మనం చదివినట్లయితే ఇంకా మనకు మంచి అర్థం అవుతుంది. ఇంకా మనము ఏమా ఆ దినములు అంటే గడిచిపోయిన దినాలు కదా. ఆ దినాలు అంటే గడిచిపోయిన దినాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ దినములను గూర్చి చదవమా. తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా చూడండి, భార్యలతోనూ, అమ్మా మీరేరా స్త్రీలు, భర్తలు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, భర్తలు లేని వారి గురించి కాదు. కానీ కదా చాలామంది మన సంఘంలో భర్తలు లేని వారు కూడా ఉన్నారు. వారు కాలగర్భంలో కలిసిపోయారు కాబట్టి సరే, మీరైనా పర్వాలేదు, మీరు ఒక పురుషుడికి భార్యవే కాబట్టి ఈ మాట నువ్వు వినాలి. ఇప్పుడు ఈ మాట మనం వినాలి. ఏమన్నాడు ఇప్పుడు? భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ కలిసి
మమ్మల్ని పట్టణము వెలుపలకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున దేవునికి స్తోత్రం చెప్ప. ఎక్కడమ్మా? సముద్ర తీరం అంటే ఇదే మన ప్రాంతమే. ఆ సముద్ర తీరం ఒక చిన్న చర్చి. ఈ చర్చికి వచ్చి నువ్వు, నీ బిడ్డలు, నీ భర్త ఏం చేయాలంట? మోకాళ్ళు ఊని. ఏమనాలా? మోకాళ్ళు ఊనాలి. దేవుని సముఖములో మోకరించాలి. నీ పైన అధికారిగా ఉన్నాడు దేవుడు. భార్యలతోనూ భర్తలతోనూ బిడ్డలతోనూ అందరూ కలిసి సముద్ర తీరమున మోకాళ్ళు వేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు తీసుకొని వెళ్ళిపోయారు, ఎవరిళ్ళకి వాళ్ళు. చూసారా? అంటే మనము కూడా ఇప్పుడు ఎక్కడున్నాము? ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఈ ప్రభు సన్నిధి ఎక్కడ ఉంది? సముద్రపుకు సమీపంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది భార్యలు వచ్చారు, ఎంతమంది భర్తలు వచ్చారంటే ఏమండి? ఎంతమంది భార్యలు వచ్చారని మీరు పురుషులు ఎత్తని, భర్తలు చేతులు ఎత్త. నా భార్య వచ్చింది, నా పిల్లలు వచ్చారు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రైట్, మంచిది. ఏమా ఇప్పుడు మీరు చెప్పండి, ఇదిగో నా భర్త వచ్చాడు, నా బిడ్డలు నేను వచ్చానని మీరు ఎత్తండి. ఇప్పుడు భర్తలు ఉన్న వాళ్ళందరూ ఎత్తండి, పైకి ఎత్తాలి. దేవుడు చూస్తున్నాడు పైనుండి. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మీరు కలిసి ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే దేవుని సముఖమందు ఉన్నాం కదా. దేవుని సముఖమందు ఉన్న బిడ్డలు భూమి మీద ఉన్నా సరే, భూమి మీద ఉన్న మీ కొరకు పరలోకమున దేవుడు ఏం చేస్తున్నాడో ఒక్క మాట చదువుతారా? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. పరలోకమున దేవుడు ఏం చేస్తున్నాడు మీ కొరకు? మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. స్తుతించబడుతున్నాడా లేదా దేవుడు? ఇప్పటిదాకా మనం స్తుతించామా లేదా? పాటలు పాడేమా లేదా? ప్రభుకి ఆరాధన చేసామా లేదా? అన్ని చేసాం కదా. అంటే మనం చేసిన స్తుతి ఆరాధన బట్టి మన పరలోకవతను ఏం చేయబడ్డాడంటే గణపరచబడ్డాడు. ఏమండి? గణపరచబడిన దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు వాక్యాన్ని బాగినంటే వాక్యాన్ని చూసారా? ఆయన అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి చప్పట్లు కొట్టండి అందరూ. దేవునికి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన నీ కొరకు, ఆయన మన కొరకు పరలోకంలో ఉన్నా సరే, నువ్వు భూమి మీద ఉన్నా సరే, భూమి మీద ఉన్న నీవు ఆరాధిస్తున్నావు కాబట్టి, స్తుతిస్తున్నావు కాబట్టి, గణపరుస్తున్నావు కాబట్టి ఆ దేవుడు, ఆ పరలోకంలో దేవుడు నీ కొరకు ప్రతి ఆశీర్వాదాన్ని కురిపిస్తున్నాడు. అవునా? ఆశీర్వాదం వస్తే మనుషులు ఎలా ఉంటారు? ఆశీర్వదించబడితే మనుషులు ఎలా ఉంటారండి? సంతోషంగా ఉంటాం. అంటే ఏంటి అర్థం? కరువు లేదు, పేదరికం లేదు, ఇబ్బంది లేదు, సమస్య లేదు కదా. ఇవన్నీ పక్కకు తొలగిపోయాయి. ఆశీర్వాదం వచ్చింది కాబట్టి, దీవెన వచ్చింది కాబట్టి, నీ ఇంటిలో ప్రవేశించింది కాబట్టి ఇక లోటు లేకుండా నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము సర్వ సమృద్ధితో నింపబడ్డారండి. అవునా? అవును. మరి నింపబడిన కుటుంబాలు ఎలా ఉన్నాయో చూడాలా లేదా? చూద్దామా? చూద్దాం. ఆ మాట కూడా మనం చూసి ఈ పూటకి మనం దాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యములో ఉంది ఆ మాట. దేవుడే ఆ మాట మనకు చూపిస్తున్నాడు. ఈ మాటను బట్టే మనం అందరూ సంతోషించాలి. ఇప్పుడు చదువుతారా? ఎస్తేరు గ్రంథములో ఒక మాట చదువుతారమ్మా? వచనం అధ్యాయం చెప్పనేయండి. తెలిసిన వాళ్ళు కూడా మీరు చెప్పేసి చదివేస్తున్నారు. నేను చెప్పాలి కదా, వారు ఉన్నారు కదా చాలామంది ఇంకానా మీలాగా నేర్చుకోలేదు మేము అంటున్నారు వాళ్ళు. అందుకని వారికి తెలియాలి కాబట్టి ఈ మాటను నేను మీకు చూపిస్తాను. 9వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి అందరూ. అదిగో యూదులు అంటే విశ్వాసులు
తమ పగవారి చేత బాధలు లేవు, కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు. ఏమండి? తన పగవారు చేతుల నుండి విడిపించబడ్డారు, తప్పించబడ్డారు. ఇక భూమి మీద జీవిస్తూ కరువు అనుకోకుండా ఆహారము తినేటట్లుగా పరలోకపు ఆశీర్వాదము దేవుడు కురిపించినప్పుడు ఆ కుటుంబం చూడండి ఇలాగేమంటున్నారో వాళ్ళు, పగవారు చేత బాధపడక నెమ్మది పొందిన దినాలని వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు వారు మూలిగిన మాలిన ప్రతి సంవత్సరము దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రతి సంవత్సరం పోయే సంవత్సరాలు పోతున్నాయి, వచ్చే సంవత్సరాలు వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే కానీ ఇక వారు దుఃఖపడట్లేదంట, వారికి బాధలు లేవంట, వారికి శ్రమలు లేవంట. ఎందుకు? ఏంటి కారణం చెప్పండి? వారు దేవుడిని యెహోవా ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే ప్రతి కుటుంబం లెక్క చొప్పున గొర్రె పిల్లలు మేక పిల్లలు తీసుకొని లేక పరిశుద్ధమైన ఎండి 3వ భాగము తీసుకొని దేవుని కొరకు మందిరము కొరకు సేవ నిమిత్తము వారు అర్పిస్తున్నారు అర్పణలు. అలాగ చేసిన వారందరినీ దేవాతి దేవుడు పరలోకముల దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకు ఆశీర్వాదం రావటం వలన వారి దుఃఖాలు పోయాయి. ఏమండి? వారి కష్టాలు పోయాయి. వారి బాధ లేకుండా వారు బ్రతకటానికి దేవుడు కృప చూపాడు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారండి? ప్రతి సంవత్సరం అంట. ఏమా? ప్రతి సంవత్సరం మా దేవుడు మాకు ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు మేము చేస్తూనే ఉంటాం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా పర్వాలేదు, ప్రతి సంవత్సరము దేవుణ్ణి మేము మహిమపరుస్తూ ఉంటాం, మా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటామని వారు నిశ్చయం చేసుకున్నారండి. దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో నా జీవితంలో రావాలా లేదా? ఇలాంటి దుఃఖ దినాలు పోవాలా లేదా? ఇలాంటి కష్ట దినాలు పోవాలా లేదా? ఇలాంటి బాధాకరమైన పరిస్థితులు పోవాలా లేదా? పోవాలంటే నువ్వు నేను మన దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలా. బాబు మీ ఇష్టం, ఏం చేస్తారు మీరు నిర్ణయించుకోవచ్చు కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది కదండి, 2వ కొరింథీ 9:6 మనం కిందకు చదువుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే ప్రతి మనుష్యుడు తమ హృదయంలో నిశ్చయించుకున్న కొలది దేవుని కొరకు ఒక పని చేయాలి అని ఉంది కదా. ఉందా మాట? చదివారా మీరు ఎప్పుడైనా? ఏమా చదువుతారా మాట? కిందకి వెళ్ళిపోతారుగా. అదిగో ఏమన్నాడు? ప్రతి మనుష్యుడు తన హృదయములో నిశ్చయించుకున్న కొలది దేవుని కొరకు ఒక పని చేయాలి. నువ్వు చేయాలి, నేను చేయాలి, మనందరం చేయాలి. అలాగ చేయటం వలన దేవుడు అంటాడు ఏమండి? దేవుని కొరకు ఉత్సాహంగా సంతోషముగా ఇచ్చేవారిని వచ్చేవారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. దేవుని ప్రేమకు భర్తలు అవుదాం మనం. దేవుడిచ్చే ఆశీర్వాదానికి వారసులు అవుదాం మనం. దేవుడిచ్చే కృపతో మనం నింపబడదాం. దేవుడు దీవులను వర్షములాగా భూమి మీద ఉన్న ప్రజలకి విశ్వాసులకు కురిపిస్తున్నాడు కనుక ఆ దీవులతో మనం ఏవాలా? అభివృద్ధి పొందుదుముగాక, అభివృద్ధి పొందుదుముగాక. ప్రభువైన దేవుని వలన నీ కుటుంబానికి వచ్చే మేలువి, ప్రభువైన దేవుడు నీ కుటుంబానికి ఇచ్చే గొప్ప ఆశీర్వాదములివి. వీటి మీద మనసు పెట్టండి. మీరేదో ఓరకనే దేవుని ఆరాధించిన అవసరం లేదు. ఏమొస్తుంది మాకు, దేవుడు ఏమి ఇస్తున్నాడని మీరేమి అభ్యంతరం పడిన అవసరం లేదు. మీకు తెలియకుండానే మీరు అనుకున్న గడియలోనే ఒక కార్యము జరగబోతుంది. ఆ కార్యము చూపించనా? ఏమో చూపిద్దామా? ఆ కార్యం కూడా చూడాలి. ఇప్పుడు మనం అన్నీ ఉన్నాయి బైబిల్లో, ఏరుకోవాలి. కానీ అన్నిటినీ దేవుడు మన కళ్ళ ముందు పెట్టేశాడయ్యా. అన్నిటినీ దేవుడు ఏం చేశాడు బాబు? మన కళ్ళ ముందు పెట్టాడు. చూసుకోండి. ఇదిగో చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథము 37వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఇప్పుడు అసలైన మాట వచ్చేసింది, మనందరికి మేలైన మాట.
మరియు ప్రవక్త అయిన యెషయా చెప్పినది ఏమనగా, ఏమండి, మరియు ప్రవక్త అయిన యెషయా గారు చెప్పినది ఏమనగా, హిజ్కియా, ఓ విశ్వాసి, ప్రభువును నమ్మిన బిడ్డ, ఇదిగో నీ భక్తిని మెచ్చుకున్నాడు దేవుడు, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు, పరలోకంలో నివసిస్తున్న తండ్రి నీ పట్ల, నువ్వు చేసే ప్రయత్నం పట్ల, నువ్వు చేసే పని పట్ల ఒక కార్యము చేయబోతున్నాడని ప్రవక్త అయిన యెషయా హిజ్కియాకు చెప్తున్నాడయ్యా. హిజ్కియాకు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఉదాహరణకి ఒక లాజరు గారికి చెప్పినట్లు అనమాట, లేదా యేసుబాబుకి చెప్పినట్లు అనమాట, లేదా ఒక యాకోబుకు అలాగా పూర్వకాలం అని చెప్పాడు దేవుడు. ప్రవక్త చెబుతున్నాడు, యెషయా అనే ప్రవక్త హిజ్కియా అనే విశ్వాసతో చెబుతున్నాడు, ఇదిగో ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరము. మాట్లాడలేదు అందరూ అప్పలో, బాగా ఉన్నారు, తిందురుగానండి, వడ్డిస్తారు, మీకు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆకలితో ఉన్నారు కదా రాత్రి నుంచి వండుకోకుండానా? అవునా? అవును, అయితే అవ్వచ్చు, సరే, ఏం బారలేదనండి. ఏమా హిజ్కియా అంటున్నాడు, ఈ సంవత్సరము దాని అంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరము కూడా దాని నుండి కలిగే ఫలమును నీవు నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ కూడా భుజించుదురుగాక. అవునా? ఈ సంవత్సరం ఏం జరుగుతుందంట? దాని అంతటితో పండుతుంది. నువ్వు వల వేసేసి వచ్చాయి, అంతేనా? అవి మెటకే గుచ్చుకుంటా వెళ్ళి, రైలైనా చేపలైనా వెళ్తాయి కదా. ఏమ్మా, నువ్వు వెళ్ళి పనిచేసి వచ్చాయి, తర్వాత వాడే పిలిచి ఇస్తాడు జీతం వారన్నాడు. ఎవడా? ఏమ్మా ఇవ్వడా? 6 రోజులు ఒకసారి జీతం తీసుకుని లేరా? బయలుదేరిపి వెళ్ళి పనులు రోజు ఇచ్చేస్తారా డబ్బులు? లేదు, ఇవ్వడు. నేను పని చేయకపోయినాగా నాకు తెలుసమ్మా, మీరు బయలుదేరి పనికి వెళ్తున్నారు, చేసి వచ్చేస్తా ఉంటారు. తర్వాత ఎప్పుడో 2 రోజులుగా 3 రోజులుగా ఏం చేస్తాడు వాడు? అమ్మా పని చేసే కదండ్రా, ఇదిగో జీతము, అవునా, ఇదిగో జీతము తీసుకోమ్మా. మాకు ఒక సహోదరు ఉంది, అంటే పెదకాపు కాంతం, మా అప్ప. ఆ అప్ప అప్పుడప్పుడు మాటలు చెబుతూ ఉంటుంది, పాస్టర్ గారు ఇదిగో 3 రోజులు జీతం ఇచ్చాడు, ఇదిగో 2 రోజులు కూలి ఇచ్చాడు అంటూ ఉంటుంది వచ్చి ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు. అవునా కదా? అవును, నిజమే పేరు అన్నమాట. ఇదిగో హిజ్కియా అంటున్నాడు, ఏమండి, యెషయా అనే ప్రవక్త అన్నాడు హిజ్కియాతో, అయ్యా హిజ్కియా బాధపడకు, నీవే దిగులు పడకు, ఇదిగో నూతన సంవత్సరం వచ్చింది, ఈ కొత్త సంవత్సరం వచ్చింది, నువ్వు చల్లిన విత్తనాలు, ఏమండి, అదంతటదే పండుతుంది. నువ్వేమి దిగులు పెట్టుకోకు, దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, నువ్వు విత్తనం చల్లావు కాబట్టి ఆ విత్తనాలు మొలకెత్తుతున్నాయి, మంచి పంటకు వస్తావు, మంచి లాభం వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. నీవే కాదు, నీ దేశంలోని ప్రజలు కూడా కరువు అనుకోకుండా ఆహారము తింటారు. దేవుడు ఆశీర్వాదం ఈ సంవత్సరం మీకు. అమ్మా, ఈ సంవత్సరం మీకు మీ బాధలు తీరటానికి దేవుడు కృప చూపుతాడు, మీ కష్టాలు తీరటానికి దేవుడు కృప చూపుతాడు, ఏమంటే మీ ఇంట్లో ఉన్న పేదరికం పోవటానికి కృప చూపుతాడు, మీ అప్పులు మీ ఇబ్బందులు అన్నిటినీ కూడా దేవుడే సవరించునుగాక, దేవుడే దీవించునుగాక. అందుకని మీరందరూ, మనమందరం, మీరు నేను అందరం కలిసి మన దేవుడైన యెహోవా మాట ప్రకారముగా, మన దేవుడైన యెహోవా మాట ప్రకారముగా, ఏమండి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ రానున్న దినాలలో గొప్ప మేలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యముల ద్వారాగా దేవుడు చేసిన అభివృద్ధిని బట్టి, దేవుడు చేసిన ఘన కార్యములను బట్టి, మన కుటుంబాల్లో జరిగే గొప్ప ఆశీర్వాదం బట్టి మన పరలోకపు తండ్రి మహిమపరచబడినట్లుగా మన ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. అందుకని దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతట్లో నీవు నేను మనమందరము కూడా ఒక నియమం పెట్టుకుందాం.
ఓకేనా? ఒక నియమము పెట్టుకుందాం. ఏంటా నియమము? ఏంటా నియమము? ఏమండి చెప్పాలి. ఏంటా నియమము? ఇశ్రాయేలు ప్రజలు పెట్టుకున్నారు. ఏమండి యూదులు అన్నవాడు వారు పెట్టుకున్నారు నియమం. ఆ నియమం ప్రకారంగా వారు చేశారు. ఏమండి వారు దేవుని కొరకు అర్పించారు, వారు దేవునికి సమర్పించారు. అలాగా వారు దీవించబడ్డారు. ఏమండి వారిని పోల్చుకొని మనము కూడా ఈ సంవత్సర కాలములో, ఈ సంవత్సరం అంతటిలో ఎప్పుడు కూడా సంతోషముగా ఆనందముగా జీవించి ప్రభువైన దేవుణ్ణి మహిమపరుస్తూ, ప్రభువైన దేవుణ్ణి ఘనపరుస్తూ, ప్రభువైన దేవుని కొరకు సాక్షులుగా జీవించి మనమందరము ఆశీర్వదించబడుదుముగాక. ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం విన్న దాన్ని బట్టి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అలా ఉన్నపాటినమ్మా అందరం కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత చేస్తాను నేను ప్రార్థన. మీ అందరికి అవకాశం ప్రార్థన చేసుకునే అవకాశం.